శ్రీకర్ ఇంటికి రాగానే వేదవతి ప్రసాదరావు ఎదురు వచ్చి, శ్రీకర్, ఏంటి ఇది ఆఫీస్ టైం కదా, ఇంటి దగ్గర ఉన్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నన్ను టెర్మినేట్ చేశారు, జాబ్ పోయింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఈ ఇంట్లో ఎవరికి ఉద్యోగం చేసే రాత రాసి పెట్టలేదేమో, అందుకే నీకు కూడా ఉద్యోగం పోయిందేమో అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆపుతావా బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఏ కారణంతో నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశారు శ్రీకర్ అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అయినా ఆ కంపెనీలో నీ వల్ల చాలానే లాభాలు వచ్చాయి, అంత ఈజీగా ఎలా తీసేస్తారు శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. గతంలో కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యాము, ఈసారి కూడా అలానే టైఅప్ అయ్యాము, కానీ అక్కడ ఫ్రాడ్ జరిగింది నాన్న, ఆ ఫ్రాడ్ నా వల్లే జరిగిందని చెప్పి నన్ను జాబ్లో నుంచి తీసేశారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే అర్చన అటుగా వస్తూ ఉంటే పెద్దిరాజు అర్చనను చూసి, అమ్మ అర్చన, ఈ విషయం విన్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అంతా విన్నాను రాజంకుల్ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇప్పుడు జరిగింది విచిత్రమేం కాదు, తాళపత్ర గ్రంథాల్లో రాసుందే జరిగింది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని శ్రీకర్ అర్చనను అడుగుతూ ఉంటాడు. నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత తాళపత్ర గ్రంథాలను తీసాం శ్రీకర్, తాళపత్ర గ్రంథాల్లో ఏం రాసుందంటే అని ప్రసాదరావు జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తూ ఉంటాడు. అవును సార్, తాళపత్ర గ్రంథాల్లో ఎలా అయితే రాసుందో అలానే జరుగుతుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. జాబ్ పోయినంత మాత్రాన వెనుకమల మాకు ఆస్తులు లేవా ఏంటి, కుటుంబంలో సంక్షోభం ఎందుకు వస్తుంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది. ఓరి దేవుడా, ఎందుకు ఇలా జరిగింది అని వేదవతి అంటూ ఉంటుంది. శనిదేవుడు మన వెంట పడుతున్నాడు అత్తయ్య గారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అమ్మవారు మన ఇంట్లో లేదు కదా, అందుకే ఇలా జరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటే, అటు తిరిగి ఇటు తిరిగి ఆ అమ్మవారి దగ్గరికి తీసుకొస్తావేంటయ్యా అని వసంత అంటూ ఉంటుంది. ఇప్పుడే మొదలైంది, ఇక ఒకదాని వెనుక మనకు కష్టాలు వస్తూనే ఉంటాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా వెళ్ళి అవని గారి దగ్గర నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చుకోండి. అమ్మవారి విగ్రహం ఆ ఇంట్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ మొదటి నుంచి ఉంది ఈ ఇంట్లోనే కదా, అమ్మవారిని పూజా మందిరంలో ఉంచడం కరెక్ట్, వెళ్ళి అవని గారి దగ్గర నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురండి అని అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది. అవసరమైతే నేను వేరే జాబ్ వెతుక్కుంటాను, అంతేకాని ఆ అవని దగ్గరకు వెళ్ళి దాన్ని బ్రతిలాడుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడతారేంటి సార్ అని అర్చన అంటూ ఉంటే, అసలు ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు అని శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు శ్రీకర్కి ఉద్యోగం పోయింది, నెక్స్ట్ ఎవరికేమవుతుందో అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. వేద, నష్టం జరిగిపోయిన తర్వాత మనం ఏమనుకున్నా తిరిగి రాదు, ముందే మనం మేలుకోవాలి అని ప్రసాదరావు చెప్తూ ఉంటే వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని ఇంటర్వ్యూ కోసం ఒక కంపెనీ దగ్గరకు వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆఫీస్ బాయ్ అవని దగ్గరకు వచ్చి, ఇక్కడ అవని అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. సరే మేడం, మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆఫీస్ బాయ్ చెప్పడంతో అవని లోపలికి వెళ్తుంది. సర్టిఫికేట్స్ని ఆఫీస్ వాళ్ళకి ఇస్తుంది. ఆఫీస్ వాళ్ళు సర్టిఫికేట్స్ చూసి, మీరు ఏమైనా మాట్లాడతారా అని చెప్పి అడుగుతూ ఉంటే అవని తన గురించి ఆఫీస్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న తరువాత, మీరు మా ఆఫీస్లో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అని చెప్పి ఆఫీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీ కంపెనీకి మంచి రెప్యుటేషన్ ఉందని తెలుసు, దాంట్లో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాను, మీ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆఫీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే, నా వర్క్ చూసి మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాను అని అవని చెప్తూ ఉంటుంది. నైస్, జాగ్రత్తగా ఉండండి, రేపే వచ్చి జాబ్లో జాయిన్ అవ్వండి అని ఆఫీస్ వాళ్ళు చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఈ విషయాన్ని వెంటనే అర్చనతో సంతోషంగా పంచుకోవాలి అని చెప్పి అవని మనసులో అనుకొని వేదవతి ఇంటికి వెళ్తుంది. ఇక అర్చన చెట్లకు నీళ్లు పెడుతూ బయట నుంచుంటుంది. అర్చన కోసం ఇంట్లోకి వెళ్ళి అనరాని మాటలు అనిపించుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను, కానీ అర్చన బయటే ఉంది అని చెప్పి అవని ఆటో దిగి, అన్న ఒక్క 2 minutes వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అని చెప్పి డ్రైవర్కి చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది. అర్చన అవనిని చూసి, మేడం మీరేంటి ఇక్కడికి వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకోసమే వచ్చానమ్మా, నేను ఉద్యోగం కోసం వెళ్తుంటే నాకు ఎదురు వచ్చావు కదా, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, ఆ విషయం నీకు చెప్పి నీకు స్వీట్ తినిపిద్దామని వచ్చాను, స్వీట్ తీసుకో అని అవని చెప్తూ ఉంటుంది. ఇక అవని అర్చనకు స్వీట్ తినిపిస్తూ ఉంటే నిహారిక వేదవతి దూరం నుంచి చూస్తూ ఉంటారు. చూసారా అత్తయ్య, ఆ అవని పిల్లకు మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని చూస్తుంది అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది. దాని సంగతి చెప్తా పద అని వేదవతి నిహారిక ఇద్దరు కూడా అవని దగ్గరకు వస్తారు. ఏంటి, పిల్లకు స్వీట్ తినిపించి మాయమాటలు చెప్తున్నావా అని నిహారిక అవనిని అడుగుతూ ఉంటుంది. అదేం కాదండి, అవని గారికి ఉద్యోగం వచ్చిందంట, స్వీట్ ఇచ్చి వెళ్ళటానికి వచ్చింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఇది మాయ మాటలు తీపి కబుర్లు ఇలానే చెప్తుంది, దీని మాటలు నమ్మకు అని వేదవతి అవని చేతుల్లో నుంచి స్వీట్ విసిరి కొట్టి, నీకు ఉద్యోగం వచ్చిందని సంతోషమా లేకపోతే శ్రీకర్కి ఉద్యోగం పోయిందన్న సంతోషమా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది.
బావకు ఉద్యోగం పోయిందా అని చెప్పి అవని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఈ విషయం నాకు తెలీదు అని అవని చెప్తూ ఉంటుంది. నేనైతే నమ్మను, తెలుసుకునే వచ్చుంటావు ఖచ్చితంగా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. కోడలంటే కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేది, కుటుంబ గౌరవాన్ని రోడ్డు మీద నిలబెట్టేది కాదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. అమ్మ అవని ఇక్కడికి వచ్చి చిన్న చిన్న విషయాలకు గొడవ పట్టడం ఎందుకు, మా పరువు పోతుంది, బయలుదేరమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంకా పరువు ఎక్కడుంది, ఎప్పుడో పోయింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేనే ఒక ఉదాహరణ, గతం ఒక కళ అయితే బాగుంటుంది అని శ్రీకర్ అవనిని అంటూ ఉంటాడు. అయ్యో సార్ అలా మాట్లాడతారేంటి, అవని గారి గురించి మీరు తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక్కొక్కసారి గోడ మీద మన నీడని చూసి మనమే తప్పుగా అర్థం చేసుకుంటాం, మీరు కూడా అలానే అవని గారి గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అర్చన శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. అవన్ని అర్థం చేసుకోకపోనప్పటి నుంచే ఈ ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషాన్ని అర్చనతో పంచుకుందామని నేను ఇక్కడికి వచ్చానే తప్ప బావకు ఉద్యోగం పోయిందన్న విషయం నాకు అసలు తెలీదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అమ్మా చాలమ్మా చెప్పింది, ఇక బయలుదేరు, పల్లెటూరులో గట్టి దెబ్బ కొట్టావు కదా అమ్మవారి విషయంలో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేనేమి మిమ్మల్ని దెబ్బ కొట్టలేదు, మీకు మీరే దెబ్బ కొట్టుకున్నారు. అమ్మవారిని దూరం చేసుకుంది మీరు, పంతం పట్టుదలతో అమ్మవారిని వదులుకున్నది మీరు, మీరు వద్దనుకున్నారు కాబట్టే అమ్మవారిని నేను తీసుకెళ్లాను అని చెప్పి అవని వేదవతి కుటుంబానికి చెప్తూ ఉంటుంది. అది సరే ఆ విషయం పక్కన పెట్టు, ఇంత సడన్గా నీకు ఉద్యోగం ఎలా వచ్చింది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నాకు కూడా అనుమానంగా ఉంది శ్రీకర్, అవనికి ఉద్యోగ విషయంలో ఎవరో హెల్ప్ చేసి ఉంటారు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉంటారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. నా ఉద్యోగ విషయంలో కూడా మీరు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు. నీకు ఉద్యోగం లేకపోతే బాధపడేది మొదటగా నేనే, ఈ కుటుంబం పరువు పోతే బాధపడేది కూడా నేనే, మీరు అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చెప్పి అవని శ్రీకర్కి కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంత జరుగుతున్నా అమ్మవారిని మీరు దూరం చేసుకున్నా మీకు పొగరు అహంకారం కొంచెం కూడా తగ్గలేదు అని అవని వేదవతి కుటుంబ సభ్యులతో చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సత్య ఫోన్ లిఫ్ట్ చేయగానే సార్ మీరు చెప్పినట్టుగానే అవనికి జాబ్ ఇచ్చేసాం సార్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. అవనికి ఎట్టి పరిస్థితిలో నా వల్లే ఉద్యోగం వచ్చిందని తెలియకూడదు, అవనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అవనికి నా వల్లే ఉద్యోగం వచ్చిందని తెలిస్తే కనుక అవని ఒప్పుకోదు, వెంటనే జాబ్ని రిజైన్ చేస్తుంది అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. ఆవిడ్ని చూస్తే అదంతా నాకు అర్థమైంది సార్ అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక మరోవైపు అవని అడ్వాన్స్గా డబ్బులు అడిగితే కనుక వెంటనే ఇచ్చేయండి, అవని వేరే వాళ్ళ సహాయం అసలు కోరుకోదు, తన కాళ్ళ మీద తను నిలబడాలనుకునే రకం అని సత్య చెప్తూ ఉంటే అవని గారిని చూడగానే అర్థమైంది సార్, నా నోటితో నేను ఎట్టి పరిస్థితిలో అవని గారికి మీ వల్లే ఉద్యోగం వచ్చిందని చెప్పను అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అని చెప్పి సత్య ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ప్రభావతి ఉంటుంది. అవనికి జాబ్ ఇప్పించి ఆ విషయం తెలియకూడదు అంటున్నావేంటి సత్య అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అవనికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కదమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. రేపటి రోజున తెలిస్తే అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. తెలిస్తే జాబ్ రిజైన్ చేస్తుంది, లేకపోతే నన్ను తిడుతుంది, అంతే కదమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు. తెలుసో తెలియకో తప్పు చేస్తే గనక తప్పు అంతే చెప్పొచ్చు, కానీ తెలిసి కూడా తప్పు చేస్తున్నావు సత్య అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. అమ్మ నీ కొడుకేమీ అవివేకుడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు, అంతా కూడా తెలిసే చేస్తున్నాను. నీకు గతంలో కూడా చెప్పాను, శ్రీకర్ అవనిని వద్దనుకున్నాడు, నేను కళ్ళకద్దుకొని తీసుకోవాలనుకుంటున్నాను, నేను చేస్తుంది తప్పు కదమ్మా అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెలిసిన వాళ్ళకు చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు, కానీ వీడు తెలిసి చేస్తున్నా అని చెప్తుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సుజాత అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు అవని ఇంటికి వస్తుంది. అవని వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఉద్యోగ ప్రయత్నం ఏమైంది అని సుజాత అడుగుతూ ఉంటుంది. జాబ్ వచ్చిందక్క అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక సుజాత అవనిని హక్ చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది. ఇంత సంతోషకరమైన విషయాన్ని ఇంత బాధగా చెప్తున్నావు ఏంటి అవని అని సుజాత అడుగుతూ ఉంటుంది. నాకు జాబ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది, బావకు జాబ్ పోయినందుకు బాధగా ఉందక్క అని అవని చెప్తూ ఉంటుంది. శ్రీకర్కి ఉద్యోగం పోయిందా ఎందుకు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. అసలు ఆ విషయం నీకెలా తెలిసింది అవని అని సుజాత అడుగుతూ ఉంటే అవని జరిగిందంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటుంది. ఉద్యోగం పోయినా కూడా వాళ్ళకు పొగరు తగ్గలేదు, నాకైతే వాళ్ళ జీవితం నీ కాళ్ళ దగ్గర కనిపిస్తుంది, నా చెల్లెలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఒక్కసారి నవ్వు అవని అని సుజాత చెప్తూ ఉంటే అవని నవ్వుతూ ఉంటుంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తీసుకొని వస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి సుజాత గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటండి ఇలా వచ్చారు అని సుజాత అడుగుతూ ఉంటుంది. శ్రావణ మాసం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని చెప్పి వాళ్ళు సుజాతకు బొట్టు పెడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.